వీరి వీరి గుమ్మడి పండు ఈ కూర పేరు ఏమి? ఫస్ట్‌లో చూసి చికెన్ అనుకున్నారు కదా! కాదు. ఈ కాయ కూడా ఏంటో అనుకోకండి. పనసకాయి. చెక్కు మొత్తం తీసేసి కట్ చేశాను. సో, కూర వండాక సేమ్ చికెనా లేకపోతే పనసకాయ అన్న డిఫరెన్స్ మనకు తెలీదు. లాస్ట్ వరకు చూడండి. ఈ కూర వల్ల అడ్వాంటేజెస్ కన్నా డిసడ్వాంటేజెసే ఎక్కువుంటాయి. అవేంటో లాస్ట్‌లో చెప్తాను. ఇవైతే చక్కగా నీట్‌గా కట్ చేసుకొని ఈవెన్ కట్ చేసుకునే ముందు కూడా మన హ్యాండ్స్‌కి, నైఫ్స్‌కి ఆయిల్ అప్లై చేసి కట్ చేసుకుంటే దానికున్న జిగురు మనకి చేతులకి అంటినా త్వరగా పోతుంది. సో, కట్ చేసుకొని వాటర్ హీట్ చేసుకొని దాంట్లో పసుపు వేసి ఈ ముక్కలనేవి వేయాలి. ఒక 5-10 మినిట్స్ ఆ వాటర్‌తో బాయిల్ అవ్వాలనమాట. బాయిల్ అయ్యాక చూడండి చికెన్‌లాగా కనిపిస్తున్నాయి కదా ముక్కలు మెత్తగా అయిపోతాయి. సో, నేను ఆల్రెడీ వీడియోలో చూపిచ్చా కదా! ఆనియన్స్ ఇంకా టమాటోస్ నేను చూపించిన క్వాంటిటీ తీసుకోండి. హాఫ్ పోర్షన్ ఆయిల్‌లోకి పోపులాగా పనికొస్తుంది. హాఫ్ పోర్షన్ మసాలా పేస్ట్‌కి ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ 4 మిర్చి, ఒక ఆనియన్, ఇంకా కరివేపాకు ఆయిల్‌లో వేసి కొంచెం పసుపు, 2 స్పూన్స్ ఉప్పు. ఇవి మగ్గేలోపు మనం మసాలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుందాము. లో ఫ్లేమ్‌లో పెట్టేయండి. సో, ఇక్కడ నేను ఆల్రెడీ మిక్సీ జార్‌లో గసగసాలు, జీరా వేశాను. ధనియాలు వేసుకుంటున్నాను. 3 టమాటోస్, అల్లం వెల్లుల్లి అండ్ 1 ఆనియన్. ఇవన్నీ కలిపి పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఆనియన్స్ ఆల్రెడీ మగ్గి ఉంటాయి కదా! మనం బాయిల్ చేసుకున్న పనసకాయలు వేసుకోవాలి. పనసకాయ అనేది పచ్చి కాయ అయ్యుండాలి. కొంచెం గింజొచ్చినా కూడా అస్సలు బాగోదు కూర. తియ్యగా ఫ్లేవర్ అనేది తియ్యగా మారిపోతుంది. సో, చూసి తీసుకోండి. సో, ఆల్రెడీ మనం కాయ ఆల్రెడీ మగ్గిపోయి ఉంటది గదా! ఒక 2 మినిట్స్ ఆయిల్‌లో కొంచెం దాని పచ్చి వాసన ఉంటే పోయే వరకు ఉంచి, మనం చేసుకున్న పేస్ట్ మీ స్పైసెస్‌కి తగ్గట్టు కారం వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టేయండి. ఇదంతా జరగడానికి దగ్గర దగ్గర ఒక 20 మినిట్స్ పడుతుంది. డిసడ్వాంటేజ్ అని చెప్పా కదా! ఫస్ట్ అడ్వాంటేజ్ చెప్తాను. చికెన్‌లానే ఉంటుంది. చికెన్‌కి బదులు ఎప్పుడో ఒకసారి తినాలి. డిసడ్వాంటేజ్ ఏంటంటే వాతం చేస్తుంది. అంటే ఒళ్ళు నొప్పులు. పెద్దవాళ్ళకి ఈ కర్రీ ప్రిఫరబుల్ కాదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఫుడ్ అలెర్జీస్. అంటే ఇది తింటే మనకి పడదు. సెన్సిటివ్ ఉంటారు కదా! చాలా వాళ్ళకి అస్సలు సెట్ కాదు. ఫుడ్ అలెర్జీ అయ్యి ఏమన్నా బబుల్స్ లాగా హ్యాండ్స్ మీద అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, చూసి తినండి. లేదు మాకేం అలెర్జీస్ ఉండవు అన్న వాళ్ళకి పర్ఫెక్ట్ అనమాట. చికెన్ కర్రీకి రిప్లేస్‌మెంట్ అని చెప్తాను. సో, ఒకసారి కుదిరితే ట్రై చేయండి. మీకు పనసకాయలు దొరికితే ఇక్కడ కేరళలో చాలా ఇంటింటికి ఒక చెట్టు ఉంటుంది పనస చెట్టు. సో, మాకు తెలిసిన వాళ్ళు ఇస్తే ఇంకా పనసకాయ కర్రీ వండాను. ఎలా అనిపించింది ఈ వీడియో? లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు చూసారు కదా! ఒక్క లైక్ ఇయ్యండి అబ్బా ప్లీజ్. నెక్స్ట్ కేరళ డిషెస్‌లో మీకు ఏ రెసిపీ కావాలో నాకు కామెంట్ చేస్తే అది ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి.